గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. మాధవిరెడ్డి గారు, ఎన్పిఎస్ కి సంబంధించి ఒక మంచి న్యూస్ అప్డేట్ రావడం జరిగింది. ఎన్పిఎస్ లో 80% నిధులు వెనక్కి తీసుకోవచ్చు, ప్రభుత్వేతర చందాదారులకు అనుమతి. జాతీయ పెన్షన్ వ్యవస్థ ఎన్పిఎస్ లో ప్రభుత్వేతర చందాదారులు బయటకు వచ్చే సమయంలో అంటే ఎగ్జిట్ అయ్యే సమయంలో అప్పటి వరకు జమ అయిన మొత్తంలో 80% వరకు నిధులు వెనక్కి తీసుకోవచ్చని పింఛన్ నిధి నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ వెల్లడించిందంటూ కూడా ఎన్పిఎస్ కి సంబంధించిన మంచి వార్త రావడం జరిగింది. అంటే వెనక్కి వచ్చేటప్పుడు ఎగ్జిట్ అయ్యేటప్పుడు 80% తీసుకోవచ్చు. ఒకసారి డీటెయిల్ గా చెప్పాలి దాని గురించి. సో ఎక్కువగా ఇది ఈ డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయి, ఇప్పుడు మేము చెప్పిన ఈ వీడియో ఏదైతే ఉంది, ఇన్వెస్టర్లకి చాలా ఉపయోగపడింది. మంచి న్యూస్ అండి ఇది. ఇన్ఫర్మేషన్ అనేది అసలు ఎక్కువగా మీరు గమనించే ఉంటారు. మేము ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ గురించి వీటి గురించి పాజిటివ్ గా చెప్తాము. ఈ ఎన్పిఎస్ గురించి అంత ఎక్కువగా చెప్పలేదు ఇంతవరకు. బట్ ఇప్పుడు చెప్పాల్సి వస్తుందండి. ఎన్పిఎస్ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూగా దాన్ని మన కేంద్రం మనం తయారు చేసింది. దానికి మేజర్ రీజన్స్ ఏంటంటే, అప్పట్లో కొన్ని ఏవైతే అంటే వాటికి వీటికి డిఫరెన్సెస్ చెప్పేస్తాం. మన ఓల్డ్ లో ఏముండేది అంటే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఈక్విటీలోని ఓన్లీ 70% వరకే అలో చేశారు. అంటే ఇప్పుడు ఎన్పిఎస్ లో మనకి ఏంటంటే ఈక్విటీలో పెట్టొచ్చు, కార్పొరేట్ డెట్స్ లో పెట్టొచ్చు, లిక్విడ్ లో పెట్టొచ్చు. సో మాక్సిమం ఈక్విటీలో 70% మాత్రమే అలో చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ లిమిట్ ని 100% చేసేసారు. సో మీరు ఎన్పిఎస్ ద్వారా ఈక్విటీలో 100% కూడా పెట్టుకునే అవకాశం, వెసులుబాటు అనేది వచ్చింది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే లాక్ ఇన్ పీరియడ్ ఉండేదండి ఎన్పిఎస్ లో. అంటే లిక్విడిటీ తక్కువ ఉండేది. ఒక 5 years అయినా సరే మనం తీసుకోలేని పరిస్థితుల్లో ఉండేది కాబట్టి మేము ఎక్కువగా దాన్ని ప్రమోట్ చేయలేదు. ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు మనీ తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని. ఇప్పుడు అదేం చేశారంటే అలాంటి లాక్ ఇన్ పీరియడ్ ఏమీ లేకుండా దాన్ని ఎప్పుడైనా మనం మనీ కొంచెం తీసుకునేటట్టుగా వెసులుబాటు కొంచెం ఈజీగా చేశారు. అలానే మీరు చెప్పినట్టుగా ఎగ్జిట్ ఆప్షన్స్ అండి. అక్కడ ఏమవుతుందంటే మీకు ఒక ₹1,00,00,000 మీకు ఒక ఎన్పిఎస్ లో నుంచి అమౌంట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం మేజర్ గా ఎన్పిఎస్ లో పెట్టారు అంటేనే అది పిఎఫ్ఆర్డిఏ రెగ్యులేషన్ ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం అందరూ అందులో పెట్టుకుంటూ ఉంటారు. సో మీకు రిటైర్మెంట్ బెనిఫిట్ 1 crore వచ్చిందంటే దాన్ని పూర్తిగా తీసుకోవడానికి లేదు. అందులో 60% మాత్రమే మీరు తీసుకోగలరు. మిగతా 40% కంపల్సరీ యాన్యుటీ పర్చేస్ చేసి దాన్ని పెన్షన్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు ఆ 60% మాత్రమే విత్డ్రా చేసుకుని 40% ని కన్వర్ట్ చేయాలి. అలాంటి రూల్ ని ఇప్పుడు తీసేసి 80% వరకు మీరు తీసేసుకోవచ్చు. 80% వరకు అంటే ₹1,00,00,000 80 లక్షల వరకు తీసేసుకోండి. మీకు కేవలం 20% మాత్రమే మీరు యాన్యుటీలో దాన్ని పెన్షన్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అని ఈ విధంగా దీన్ని ఇట్ ఈస్ మేకింగ్ వెరీ ఫ్లెక్సిబుల్ మనకి జరిగిందండి. ఎందుకంటే ఈక్విటీలో ఇప్పుడు దాన్ని ఏంటంటే ఈక్విటీతో పాటు గోల్డ్ లో కూడా పెట్టుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్స్ లో కూడా ఎన్పిఎస్ ద్వారా వెళ్ళొచ్చు అనేది మనకు ఒక, అలానే ఇండెక్స్ 250 నిఫ్టీ ఇండెక్స్ లో కూడా అమౌంట్ పెట్టుకోవచ్చు. ఇలాంటి చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ పెంచారు. అలానే గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్ చాయిస్ కూడా మనకి ఇచ్చారు. 100% వరకు ఈక్విటీ వెళ్ళొచ్చు అని చెప్పారు. గోల్డ్ లో కూడా ఎన్పిఎస్ ద్వారా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అంటున్నారు. సో దిస్ ఆల్సో హ్యాస్ బికమ్ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అండి ఎన్పిఎస్ లో. కాకపోతే అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే అందులో ఏ ఆప్షన్స్ టిక్ చేయరు, కట్టేస్తూ ఉంటారు ఎన్పిఎస్. అదేమవుతుందంటే మీరు ఎప్పుడైతే ఆప్షన్ టిక్ చేయరో అది డిఫాల్ట్ ఆప్షన్ కి వెళ్ళిపోయి మీ ఏజ్ ప్రకారము మీ ఏజ్ 50 ఉందనుకోండి, ఈక్విటీలో కొంచెం తగ్గించేస్తూ ఉంటుంది. సో ఇలాంటివి లేకుండా మీకు కంప్లీట్ గా మీరే చాయిస్ గానే తీసుకున్నట్లయితే ఎన్పిఎస్ విల్ బికమ్ ఏ వెరీ గుడ్ ప్రోడక్ట్ అండి. బట్ ఏంటంటే మనం ఎక్కువ మానిటర్ చేయకుండా అలానే కంటిన్యూ చేసేస్తూ ఉంటాం. అదేంటంటే అప్పుడప్పుడు దాంట్లో ఉన్న చేంజెస్ ని గమనించుకుంటూ దాంట్లో కానీ చేంజెస్ చేసుకుంటే ఎన్పిఎస్ ఆల్సో నౌ హ్యాస్ బికమ్ వెరీ అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూ ఫర్ ఇన్వెస్టర్స్. అండ్ అదే విధంగా మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి కూడా సెబీ రెగ్యులేటరీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఏదో మ్యూచువల్ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియోకి సంబంధించిన న్యూస్ ఒకటి వచ్చింది. సో ఇది ఇన్వెస్టర్స్ కి ఎంతవరకు లాభదాయకంగా ఉంటుంది? సో జనరల్ గా చాలా మంది అంటే ఇప్పటికీ కూడా ఇన్వెస్టర్స్ ఏమవుతున్నారంటే డైరెక్ట్ గా వెళ్తూ ఉంటారు. ఎందుకంటే మనకి రెగ్యులర్ గా వెళ్తూ ఉంటే కొంచెం ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది. ఒక 0.5% అయినా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మనమే చేసేసుకోవచ్చు కదా అని చాలా మంది వెళ్తారండి. సో దీన్ని ఇంకొంచెం అంటే ఎక్స్పెన్స్ రేషియో మ్యూచువల్ ఫండ్స్ లో ఇప్పటికే చాలా తక్కువ అయిపోయిందండి. అంటే రెగ్యులర్ కి తర్వాత ఈ డైరెక్ట్ కి పెద్ద డిఫరెన్స్ లేకుండా పోయింది. ఇంకా తగ్గించేస్తూ ఎక్స్పెన్స్ రేషియోని ఇంకా తగ్గించారండి. అంటే ఇప్పుడు మనకి టీఈఆర్ అంటారండి, టోటల్ ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటి,
ఏఎంసీ వాళ్ళ ఎక్స్పెన్సెస్ అంటే ఫండ్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ కానీ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కానీ ఇవి ఉంటాయి. ఆ తర్వాత మరి ఈ మ్యూచువల్ ఫండ్ కొనేటప్పుడు బ్రోకింగ్ హౌసెస్ కి ఎస్టీటీలు పే చేయాలి, స్టాంప్ డ్యూటీలు పే చేయాలి. ఇవన్నీ కూడా మనకు స్టాక్స్ కొంటూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ అంటే మన బదులు మ్యూచువల్ ఫండ్ కంపెనీ స్టాక్స్ బై చేస్తూ ఉంటుంది. మరి బై చేస్తున్నప్పుడల్లా ఈ ఎస్టీటీలు తర్వాత ఈ డ్యూటీలు, స్టాంప్ డ్యూటీలు అన్ని కట్టాల్సిన జిఎస్టీలు ఉంటాయి కాబట్టి వీళ్ళే అవన్నీ కలిపి చూపించే వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు అంటే యూ హ్యావ్ టు డిఫరెంట్ గా చూపించమంటుంది. అంటే ఏఎంసీ ఎక్స్పెండిచర్ మీరు సెపరేట్ గా చూపించండి. మీరు ఏ విధంగా మీరు ఎస్టీటీలు, జిఎస్టీలు తర్వాత ఈ స్టాంప్ డ్యూటీలు ఎంత కట్టారో వాటి మీద చూపించండి. ఇవి ఎక్కువగా కట్టొద్దు, దీనికి చాలా లిమిట్ పెట్టేశారు ఇప్పుడు. అంటే ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఇప్పుడు ఇంకా డిసిప్లైన్డ్ గా ఉండాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బయింగ్ సెల్లింగ్లు చేసేసి బ్రోకింగ్లకి ఎక్కువగా ఎస్టీటీలు తర్వాత జిఎస్టీలు ఈ స్టాంప్ డ్యూటీలు కట్టేసి అది మన మీద వేసేయకుండా వాళ్ళు ఏం చేశారంటే లిమిట్ పెట్టేశారు. ఇంతకు మించి మీరు ఎస్టీటీలు ఇంత క్యాప్ అయి పెట్టాలి అని చెప్పేసి ఎస్పెషల్లీ లార్జ్ గా ఏయుఎం ఉన్న కంపెనీస్ కి అయితే చాలా వరకు ఈ బిఈఆర్ అంటారండి, బేసిక్ ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా లిమిట్ చేసేసారు. ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా చూపించమంటుంది సెబీ. మీకు ఏఎంసీకి ఎంత ఖర్చులు అవుతున్నాయి, మీరు బ్రోకింగ్ హౌస్ కి ఎంత ఖర్చు పెడుతున్నారు. సో ఈ బ్రోకింగ్ హౌస్ మీద చాలా వరకు లిమిటేషన్స్ అనేవి పెట్టడం వల్ల ఇంకొంచెం డిసిప్లిన్ అనేది వస్తుంది, ఇంకొంచెం ట్రాన్స్పరెన్సీ వస్తుంది, ఇంకొంచెం ఎక్స్పెన్స్ రేషియో తగ్గుతుంది. దిస్ ఈస్ వెరీ గుడ్ ఆప్షన్ అండి. అంటే దిస్ హాస్ బికమ్ మోర్ అట్రాక్టివ్. ఇంకా ఎక్స్పెన్స్ రేషియోస్ మ్యూచువల్ ఫండ్స్ లో తగ్గిపోయాయి. సో మీరు ఇంకా మళ్ళీ డైరెక్ట్ టు రెగ్యులర్ అనేది ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. సో ఎవరికైనా మానిటరింగ్ ఇచ్చినా సరే మీకు అంత మీకు వెయిటేజ్ కానీ అంత ఎక్కువ ఎక్స్పెన్సివ్ కానీ మీకు అనిపించదు. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ఇన్వెస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. థ్యాంక్ యూ.